అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న మంచి మంచి బ్యూటిఫుల్ అయిన ఓల్డ్ టెంపుల్స్ని చూడాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. అండ్ అక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈట్ రాజాకు కూడా విజిట్ చేయాలి అనుకున్నాను. ఆ ఈట్ రాజా స్పెషాలిటీ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఈట్ రాజా అనే ప్లేస్కి వచ్చాము. అది జస్ట్ కాడు మల్లికార్జున స్వామి టెంపుల్ని ఆనుకునే ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తూ ఉన్నాం అనమాట. ఈట్ రాజా స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ జీరో వేస్ట్ జ్యూస్ షాప్. అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ మనం మామూలుగా జ్యూస్ షాపులకు వెళ్తే ప్లాస్టిక్ గ్లాసుల్లోనో మామూలు గ్లాసుల్లోనో లేకపోతే పేపర్ ప్లేట్స్లోనో అట్లా ఏదో ఒక విధంగా మనకి సర్వ్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు. మనం ఏదైతే ఫ్రూట్ జ్యూస్ అడుగుతామో ఆ ఫ్రూట్లోనే వాళ్ళు జ్యూస్ పోసిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో అలాగనమాట. అంటే పల్ప్ అంతా తీసేసి అది జ్యూస్ లాగా తయారు చేసి ఆ మిగిలిన ఉంటుంది కదా ఆ ఫ్రూట్లోనే జ్యూస్ మనకి సర్వ్ చేస్తారు. ఇప్పుడు ఎలాగంటే జామ పండు అనుకోండి, జామ పండులోని మొత్తం జ్యూస్ అది పల్ప్ అంతా తీసేసి సో ఆ పల్ప్ తీసేసిన కింద ఉంటుంది కదా, సో దానిలోనే మళ్ళీ తయారు చేసిన జ్యూస్ మనకి పోసిస్తారు. ఇక్కడ బెస్ట్ జ్యూస్ అంటే ఏంటంటే చిల్లీ గ్వావా అని చాలా చాలా ఫేమస్. ఇది నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫిక్స్డ్ మెనూ ఉండదు. ప్రతి గంటకి మెనూ మారిపోతూ ఉంటుంది. అంటే అప్పుడు దొరికే ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ వాటి కాంబినేషన్లో తయారయ్యే జ్యూస్లు ఎవ్రీ గంటకి మారిపోతూ ఉంటాయి. సో మనం వెళ్ళి అక్కడ కనుక్కొని ఏ ఫ్రూట్స్ అది జ్యూస్ ఏది అవైలబుల్ ఉందో కనుక్కొని తాగాలన్నమాట. ఇక్కడ మనకి చిల్లీ గ్వావా అని చెప్పాను కదా, దీనికి కూడా రీఫిల్లింగ్ ఉంటుంది. అంటే ఒకసారి పోసి మనకి అట్లా ఇచ్చేయరు. ఇదండి ఇప్పుడు నేను తాగుతూ ఉన్నాను కదా, ఇదే చిల్లీ గ్వావా. జామ పండు విత్ మిర్చి. అంటే జామ పండు జ్యూస్ లోపల పోసి మిరప్పొడి అంతా పక్కన పెట్టేసి లోపల కూడా కొంచెం మిరప్పొడి వేస్తారేమో లోపల, అది నాకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం మనకి పైన మిరప్పొడి పూసి ఇస్తారనమాట. తాగుతుంటే మాత్రం నిజంగా చాలా మజా వచ్చింది. ఇక్కడ రకరకాలైన ఫ్రూట్ కాంబినేషన్ తోటి మనకి జ్యూస్ దొరుకుతాయి. సో పైనాపిల్, గ్రేప్, కోకో, అవకాడో, పపాయ, బనానా, కివి, చిల్లీ, పొమోగ్రనేట్ అండ్ క్యాప్సికమ్తో కూడా జ్యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి పైనాపిల్ తోటి. సో ఇది పైనాపిల్ గ్రేప్ అనమాట. అండ్ కోకో, అవకాడో ఉంది, అది కూడా బాగుంటుంది. ఇది మీరు చూస్తున్న బనానాది వచ్చి బనానా పింక్ డ్రాగన్ అంట. అండ్ ఇది పపాయ. చూస్తున్నారు కదా, లోపలదంతా తీసేసి షెల్ మాత్రం మనకి ఇచ్చారు. ఇప్పుడు కోకోనట్ చూడండి. సో ఇక్కడ ఎక్కువగా తీసుకునేది వచ్చి చిల్లీ గ్వావా అనమాట. సో తమాషాగా అనిపిస్తోంది కదా. ఈట్ రాజా అని పేరు పెట్టి జీరో వేస్ట్ తోటి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ తోటి వచ్చారో. నాకైతే ఇది చాలా నచ్చింది యాక్చువల్గా. అండ్ నేను తాగిన చిల్లీ గ్వావా డెఫినెట్గా రెఫర్ చేస్తాను. ఇది జ్యూస్ షాప్ అని సీదాగా చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు కాబట్టి. ఈసారి కనుక మీరు బెంగళూరుకి వచ్చి మల్లేశ్వరం కనుక వెళ్తే తప్పకుండా ఈట్ రాజా విజిట్ చేసి వెళ్ళండి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.